జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళారు ఈరోజు రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా. ఆయన నిన్నే వెళ్ళారు. నిన్న అక్కడ తన దీంట్లో అందరినీ కూడా కలుసుకుని ఆయన తీవ్రంగానే హెచ్చరిక చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతుంది, వెంటబడి అందరినీ కూడా వేధిస్తూ ఉంది. మనమంటేనే ఒక విధమైన భయం దీంట్లో ఉన్నారు. ఏమాత్రం భయపడం మేము, మీరు అందరూ కూడా అండగా ఉండండి, దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని మేము రెడీగా ఉంటాము. ఇంకోటి పులివెందులో మన ఉప ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన వెళ్ళింది కూడా ఇదే మొదటిసారి. సో అక్కడ లోకేష్ అది కూడా మాట్లాడారు, జగన్ను కలుసుకోవడానికి వీఐపీ పాసులు విడుదల చేస్తారా, మరీ మీ నాయకుడిని కలుసుకోవడానికి మీకే వీఐపీ పాసులా అంటే ఇంకా మాకు అంతమంది జనం వస్తున్నారు, వాళ్ళని కలుసుకోవడానికి ఈ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. చాలామందిని కలుసుకొని మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వెళ్ళి ఆయన అక్కడ చేశారంటున్నారు. అది అయిన తర్వాత ఈరోజు ఆ నివాళి అర్పించడం, ఈ కార్యక్రమం అయ్యాక రైతుల దగ్గరికి వెళ్ళారు. అది ఉందా, అది వేస్తున్నారా? రైతుల దగ్గరికి వెళ్ళి ఆ చీనీ పళ్ళు, బత్తాయిలు, వాటిని తర్వాత ఉల్లి రైతులు వీళ్ళతో మాట్లాడారు. ముఖ్యంగా చీనీ పళ్ళకు మేమున్నప్పుడు అయితే క్వింటాకు 30,000 రూపాయలు వస్తుండేది. ఇప్పుడు 6,000 నుంచి 12,000 రూపాయలు మటుకే వస్తుంది. 30,000 నుంచి 1,00,000 వరకు వస్తుండేది అన్నారు ఆయన. 30,000 నుంచి ఇంత 6,000కి పడిపోయింది. అలాగే ఉల్లికి కూడా ధర చాలా ఎక్కువగా, అప్పుడు 12,000 వస్తే ఇప్పుడు 100లో రావటం కూడా తక్కువగా ఉంది అని రైతుల తరఫున మాట్లాడారు. 20,000 ఇవ్వలేదని. అంటే రెండు కూడా ఇదే సమయంలో ఇక్కడ అమరావతిలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు వర్ధంతి ఇవన్నీ కూడా జరిపి రైతు సమస్యల మీద చేయాలి అని కూడా మొదలుపెట్టారు. కాబట్టి ఇక్కడ కేసులు వీటికి సంబంధించిన హెచ్చరిక ఒకవైపు, రెండోదేమో రైతుల సమస్యల మీద వాళ్ళని సమీకరిస్తాం అనేది ఒకటి, వాళ్ళ మీద ఫోకస్ పెడుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తేనేమో ఉదయం ఆయన్ను పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని వాళ్ళ తండ్రి రామచంద్రారెడ్డి అలాగే పేర్ని నాని వీళ్ళు కలుసుకున్నారు. అక్కడ కూడా నాని చాలా తీవ్రమైన హెచ్చరిక చేశారు. ఏదో ఒక విధంగా ఇంతవరకు ఒక్కసారి కూడా కస్టడీ అడగలేదు మీరు మిథున్ రెడ్డిది, కానీ ఏదో ఒక విధంగా 35 రోజులు, ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు జైల్లో పెట్టి హడలు కొట్టాలనుకుంటున్నారు. మేమేం భయపడం, మిథున్ రెడ్డి బయటకు వచ్చాక చూసుకుంటారు మీరు ఎలా జరుగుతుందో అని హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి ఒక వార్నింగ్ సిగ్నల్స్ లాగా, లేకపోతే మేము ఎదుర్కొంటామనే ఒక సిగ్నల్ ఇవ్వడానికి వైసీపీ గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది.